స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా దేవా తండ్రి, ఈ బుధవారం నాడు నా ప్రభ నీ సన్నిధిలో మేము ఇలాగ నా ప్రభ నీ పట్టణంని ధ్యానించుటకు నా తండ్రి ఎంతగానో నా ప్రభ నీ వాక్య మర్మములు తెలుసుకోవటం మాకు ఎంతగానో కష్టంగా ఉన్నది నా ప్రభ. కానీ నా ప్రభ నీ సేవకుని ఎంతో జ్ఞానంతో నింపి నా ప్రభ మాకందరికీ నా ప్రభ నీ యొక్క ఉచితమైన కృప ద్వారా దయ ద్వారా నా ప్రభ మేమందరం తెలుసుకున్నటకు మీరిచ్చిన ఈ యొక్క గొప్ప సదవకాశాన్ని మేము ఎంతగానో నా తండ్రి వాడుకొనగలుగుటకు నా ప్రభ నాయన పాస్టర్ గారిని మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని ఇచ్చిన ప్రభ మాకందరికీ నా ప్రభ ఏలాగా మీలో భయం కలిగి భక్తి కలిగి ఎదగవలనో నా ప్రభ మాకు నేర్పిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రం 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 యేసయ్యా. ఎన్ని వేల స్తుతులు చెల్లించుకున్నది మేము తక్కువే నా ప్రభ. అవును తండ్రి, అవును ప్రభ, నీవిస్తున్న ఈ ఉచితమైన కృపను దయను మేము వ్యర్థముగా పోనివ్వక నా ప్రభ మరి మరి పఠించే భాగ్యాన్ని మాకు దయచేయండి నా ప్రభ. నీ వాక్యం యొక్క మర్మంలో ఉన్నటువంటి ఆ గూఢార్థాన్ని మేము తెలుసుకొని నా ప్రభ మేమందరం ఎక్లేషియాలో ఒక ఐక్యత గల సహవాసంలో ఉంటుండగా నా ప్రభ ఆ సహవాసాన్ని ఏమాత్రం నా తండ్రి మేము వదిలిపెట్టక నా ప్రభ నీ సన్నిధిలో ఎల్ల వేళలా గడిపే భాగ్యాన్ని మాకు దయచేస్తారని ఆది అంతము మీరే ఉండి ఇప్పుడు నాయన అన్ని మాకు నేర్పిస్తారని మీకే స్తుతి ఘనత మహిమ చెల్లించుకుంటూ వేడుకుంటూ ఉన్నాం నా తండ్రి. ఆమేన్. ఓకే, దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరొక వారం ఈ రీతిగా దేవుని ఆరాధించుటకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి ఇప్పటి వరకు మనము ఈ బైబిల్ స్టడీ స్టార్ట్ చేసిన తర్వాత 40 లెసన్స్ అయిపోయింది. ఇది 41వ లెసన్. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మరి ఈ రీతిగా ఒక క్రమంలో మనం అందరము ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. గత వారం సంఖ్యాకాండంలోని మొదటి 3 అధ్యాయాలు, దాంతో పాటుగా ద ఇంట్రడక్టరీ పార్ట్ పరిచయ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇక్కడ వరకు జరిగిన అంశాలన్నీ కూడా సీనాయి పర్వత ఆవరణలో లేకపోతే ఆ ప్రాంగణంలో పర్వతం మీద కానీ పర్వత కింది భాగంలో కానీ జరిగిన అంశాలు, ఎక్కువగా దేవుడు వారితో మాట్లాడిన విషయాలు మనకు కనబడతాయి. అనగా దేవుడు వారితో ఉండాలని, వారి మధ్య సంచరించాలని, వారితో ప్రయాణం చేయాలని భావించినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఒక సాధారణమైన మనుషుల మధ్య జీవించాలంటే ఆయనకు తగిన ఎన్విరాన్మెంట్ స్థితిగతులు అక్కడ ఏర్పాటు చేయబడాలి. సో దాని కొరకై మరి కొన్ని సూచనలు దేవుడే స్వయంగా అనగా తాను వారి మధ్య నివసించడానికి అవసరమైన విధి విధానాలు వారికి నేర్పిస్తున్నారు. ఎందుకంటే మనము ఎక్కడైనా నివసించాలి అనుకున్నప్పుడు ఒక ప్రాంతాన్ని కానీ లేకపోతే ఒక ఏరియాని కానీ ఒక లొకేషన్ కానీ కొన్నిసార్లు మరి అద్దె ఇండ్లను చూసుకుంటా అద్దె ఇల్లు కానీ మనం చూసినప్పుడు మనము ఉండదగిన రీతిగా ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు మనము ఆ ఇంట్లో చేరుతుంటాం. ఈవెన్ ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా మన ఫెసిలిటీస్ కానీ అక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ ఆ ఇల్లు మనకు సరిపోతుందా లేదా ఇవి మనం ఎన్నుకొని మనము ఆ ఇల్లు తీసుకోవడం కానీ అద్దెకు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి దేవాది దేవుడు తన ప్రజల మధ్య నిలబడాలి అంటే మరి ఆ ప్రజల మధ్య నిలబడటానికి అవసరమైన సూచికలు దేవుడు ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈ వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. సో సంఖ్యాకాండం మొదటి 3 అధ్యాయాల్లో ఈ నిబంధన మందసము, ప్రత్యక్ష గుడారము, దాన్ని చుట్టూ ఈ 12 గోత్రాలు ఏ రీతిగా ఎక్కడెక్కడ క్యాంపింగ్ చేయాలి, మరి కుడివైపున ఎవరుండాలి, ఎడమ వైపున ఎలా ఉండాలి, లేకపోతే తూర్పున ఎవరుండాలి, పశ్చిమమున ఎలా ఉండాలి, ఉత్తర దక్షిణాలు ఎవరెవరు ఉండాలి అంటూ ఒక ఔటర్ సర్కిల్లో ఈ 12 గోత్రాలు
అదే రీతిగా లేవి గోత్రంలో ఉన్న వారిని ఇన్నర్ సర్కిల్లో అనగా ఆ ప్రత్యక్ష గుడారానికి దగ్గరగా సమీపముగా లేవి ముగ్గురు కుమారులు, మరి వారితో పాటుగా ముందటి భాగంలో అహరోను, మోషే, అదే రీతిగా మోషే అహరోను కుమారులు వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉండాలో అవి తెలియచేశారు. సో ఈ క్రమము వారి ప్రయాణ కాలం అంతా ఇప్పుడు అనగా 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో వారు అరణ్యంలో వారు వెళ్తూ ఉంటారు కాబట్టి వారితో పాటు ఎప్పుడైతే మేఘము ఆ ప్రత్యక్ష గుడారం నుంచి పైకి లేస్తుందో వెంటనే ఆ ప్రత్యక్ష గుడారాన్ని వారు విప్పుకొని వారిని మోసుకొని వెళ్ళి మరి ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే దేవుని మేఘం ఆగిపోతుందో ఆగిపోయిన స్థలంలో వారు తిరిగి ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకోవాలి. మరి ఆ మేఘమున్నంత కాలము వారు అక్కడ కొంతకాలం ఆగాలి. అలా మరి కొంతకాలం ఆగుకుంటూ వారు ప్రయాణం చేయాలి. దేవుడే వారిని నడిపిస్తూ ఉన్నాడు. సో వివిధ ప్రదేశాల్లో ఆగటానికి గల కారణం ఏంటంటే వారికి కావలసిన అనగా వారు అక్కడ కొంతకాలం ఉండటానికి తగిన స్థితిగతులు దేవుడు చూచి వారిని అక్కడ ఉంచేవాడు. అనగా దేవుడు మన్నాను కురిపిస్తున్నప్పటికీ, నీటిని అందిస్తున్నప్పటికీ, వారికి కావాల్సిన అందిస్తున్నప్పటికీ కూడా మరి ఎడతెరిపి లేకుండా నడవడం అనేది శరీర క్షీణతకు కారణమవుతుంది. పశువులు చచ్చిపోవచ్చు, మనుషులు చచ్చిపోవచ్చు. కాబట్టి శరీరానికి విశ్రాంతి అవసరం. కాబట్టి అప్పుడప్పుడు అక్కడక్కడ వారు ఉండటానికి, కొంతకాలం ఉండటానికి, సెద తీర్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన స్థితిగతులను దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టి ఆ రీతిగా వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. సో ఈ ప్రయాణం చేసే సమయంలో వారికి అనుగ్రహించబడిన ఆ పరిణామం చొప్పున, పరిమాణం చొప్పున వారు ఉండాలి. కాబట్టి a system was organized, a systematic methodology. మరి ఈ రోజుల్లో మనం చూస్తాం, క్రమము అనగానే మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. క్రమంగా ఉండాలి అనగా మామూలుగా అందరూ ఒక లైన్లో రండి అనగానే ఆ లైన్లో నిలబడటానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ దేవుడు క్రమాన్ని కోరుతాడు. క్రమం కానిది అక్రమం. చాలాసార్లు మనము ఈ సండే స్కూల్ బిడ్డలను ఆ లైన్లో నిలబెడుతున్నప్పుడు కానీ, అదేగా పెద్దవాళ్ళమైన మనము ఈ భోజనాల దగ్గర ఆ లైన్లో నిలబడడం కానీ ఇవన్నీ మనం చూస్తాం. ఒక క్రమములో ఉండాలి అంటే ఆ క్రమానికి మనము బద్దులము కాలేకపోతూ ఉంటాం. కానీ గాడ్ డిమాండ్స్ an order, particularly for his people and for the tabernacle. ఓకే, 4వ అధ్యాయం నుంచి మనము గమనిస్తే ఈ ప్రత్యక్ష గుడారానికి ఔటర్ సర్కిల్లో 12 గోత్రాలు, ఇన్నర్ సర్కిల్లో లేవి కుటుంబము, మరి అనగా లేవి ముగ్గురు కుమారులు, ఆ కుమారుల నుంచి మరలా అహరోను సంతానము, అమ్రాము సంతానము వారు ఏర్పడిన తర్వాత వారికి అనగా ఈ లేవి సంతానానికి కొన్ని విధి విధానాలు తెలియచేస్తున్నారు. లేవి సంతానానికి ఆ ప్రత్యక్ష గుడారము దాన్ని మోసుకొని వివిధ ప్రదేశాలకు వెళ్ళాలి అంటే మరి వారు ఏం చేయాలి, ఎలా ఎవరు ఏం చేయాలి అన్న దాని గురించి ఒక క్రమాన్ని తెలియచేస్తున్నారు. దీనిలోనికి వెళ్ళకముందు ఒక మాట నేను చెప్తాను. మామూలుగా ఆదివారం నాడు మనం ఆరాధనకు వస్తాం. ఆరాధనకు వచ్చిన తర్వాత మనకు అనుకూలమైన రీతిగా కుర్చీలు జరుపుకుంటాం. మన యవన బిడ్డలు వచ్చి మైకులు గీకులు అన్ని అరేంజ్ చేస్తారు, సెట్ చేస్తారు. క్వైర్ కూర్చుని ఆ ప్రదేశాల్లో మైకులు సెట్ చేస్తారు, అన్ని అయిపోతుంది. ఆరాధన అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, మన పాటికి మనం బయటకు వచ్చేస్తాం. ఆ తర్వాత మరలా అవన్నీ సరిచేయడం. నేను గతంలో డౌన్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ సర్వీస్లో ఒక అరగంట ముందుగా వచ్చి నేను మరి కొంతమంది యూత్తో కలిసి అన్ని పుస్తకాలు, హిమ్ బుక్స్ అన్ని ప్లేస్ చేసేవాడు.
ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ పుస్తకాలన్నీ తీసి బీరువాలో పెట్టాల్సి వచ్చేది. కొంతమంది యూత్ సపోర్ట్ చేసేవారు, వారితో పాటుగా నేను కూడా ఉండి ఆ బుక్స్ అన్ని లోపల పెట్టి సెట్ చేసి తిరిగి వెళ్ళేవాడిని. ఒకవేళ అవి తిరిగి సెట్ చేయకుండా వెళ్ళామనుకోండి, ఎవరి పాటికి వాళ్ళు నాకెందుకులే అని వెళ్ళిపోయామనుకోండి, మరుసటి వారం వరకు ఆ పుస్తకాలు అక్కడే ఉంటాయి. కొంతమంది అవి ఎత్తుకుపోవచ్చు, కొంతమంది కొన్ని దుమ్ము పట్టిపోవచ్చు, పడిపోవచ్చు. సో ఎవరు ఏం చేయాలి అనే దానికి అందరూ అనే మాట వాడినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, వాళ్ళులే, వీళ్ళే అని చెప్పేసి ఎవరు చేయరు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ అక్కడ మరి స్పష్టంగా మోషే ద్వారా దేవుడు ఈ లేవి సంతానానికి, ముఖ్యంగా లేవి కుమారులు ముగ్గురికి, వారి సంతానానికి వాళ్ళు ఎవరెవరు ఏమేం చేయాలి, ఏ పనులు చేయాలి, ఆ విషయాలు అక్కడ అనగా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గుడారాన్ని ఎవరు నిర్మించాలి, ఆ తర్వాత మరలా తిరిగి వెళ్తున్నప్పుడు ఆ గుడారాన్ని ఎవరు విప్పాలి, ఎవరు మోసుకుని వెళ్ళాలి, ఈ విషయాన్ని కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 4వ అధ్యాయం చూద్దాం. యెహోవా మోషే అహరోనుతో ఇలా సెలవిచ్చాడు, నీవు లేవీయులలో కహతీలను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబం చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారంలో కహతీలు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులు లోపలికి వచ్చి అడ్డతెరను దించి దాంతో సాక్ష్య మందసము కప్పి అంటూ అక్కడ లేవి కుమారులు కహతీలు ఏమి చేయాలో ఆ విషయాలు అక్కడ మొదటి భాగంలో స్పష్టపరుస్తున్నారు. సో ఈ కహతీలు ఎవరు, ఈ లేవి సంతానం ఎవరు అనడానికి మనం గతంలో నిర్గమకాండం 6వ అధ్యాయంలో 16వ వచనంలో, అదే రీతిగా ఈ సంఖ్యాకాండంలో కూడా 3వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహతు, మెరారి అనువారు. అనగా యాకోబు యాకోబు యొక్క 12 కుమారుల్లో లేవి సంతానము ఈ ముగ్గురు, గెర్షోను, కహతు, మెరారి. ఆ తర్వాత ఆ కహతు కుమారుల్లోంచి, కహతు వంశంలోంచి అమ్రాము పుట్టాడు. ఆ అమ్రాము యొక్క పెద్ద కుమారుడు అహరోను, రెండవ కుమారుడు మోషే. అనగా మోషే అహరోనులు కూడా కహతీయులు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మరలా చెప్తున్నాను, లేవికి ముగ్గురు కుమారులు. ఆ లేవి వంశాన్ని యాజకత్వానికి వరకు దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ ముగ్గురు కుమారుల్లో కహతు అనేవాడి కుమారుడు అమ్రాము, అనగా ఆ సంతానం నుంచి వచ్చిన వాడు అమ్రాము. ఆ అమ్రాము యొక్క జ్యేష్ఠ కుమారుడు అహరోను, అహరోను యొక్క తమ్ముడు మోషే. సో కాబట్టి ఈ ముగ్గురు లేవి సంతానంలో నుంచి మరి ఈ ప్రత్యక్ష గుడారాన్ని, ఆ గుడారంలో ఉండే ఉపకరణాలను ఎవరెవరు వాటిని విప్పాలి, ఎవరు మోసుకు వెళ్ళాలి, ఎవరు ఏ పని చేయాలి అన్నదానికి ఇక్కడ నిర్దిష్టమైన మరి సూచనలు ఇవ్వబడ్డాయి. తద్వారా ఏమంటే ఒకరి పనిలో మరొకరు బాధ్యత వహించకుండా, జోక్యం వహించుకోకుండా, లేకపోతే నేను అలసిపోయాను, నేను పని చేయను అని తప్పించుకోకుండా ఎవరి రెస్పాన్సిబిలిటీ వారు చేయడానికి ఈ 3 వంశాలకు, అనగా లేవి వంశం నుంచి గెర్షోనుకు, కహతుకు, మెరారికి, వారి సంతానానికి కొన్ని బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఓకే, అనగా ఆ టెంట్ ను వారు డిఫరెంట్ ప్లేస్ కు తీసుకొని వెళ్తున్నప్పుడు వారు ఎవరు ఏం చేయాలి, ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఎవరు ఏమి చేయాలి అన్నదానికి నిర్దిష్టమైన సూచనలు 4వ అధ్యాయం నుంచి మనకు అందించబడ్డాయి. సో ఇక్కడ 3వ వచనంలో 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయటకు సేనగా చేయగలిగిన వారు. సో
between 30 and 50. సో గత వారంలో మనం ధ్యానం చేసినప్పుడు ఆయా వంశముల యొక్క మగవాళ్ళ సంఖ్య లెక్క పెట్టినప్పుడు 20 years above 20 సంవత్సరాల పైబడిన వారిని లెక్క కట్టారు. వారు 6 లక్షల కాల్బలం. ఓకే, ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో ఆ పనులు నిర్వర్తించడానికి మరి 20 years కాకుండా 30 and 50 అనగా ఒక 30 సంవత్సరాల పైబడిన వారు, 50 సంవత్సరాల లోపల ఉన్న వారిని ఎన్నుకుంటారు. దానికి బహుశా కారణాలు ఒకవేళ విశ్లేషిస్తే అది హోలీస్ అనగా అతి పరిశుద్ధమైన ఉపకరణాలు కాబట్టి నిర్లక్ష్యంగా వాటిని ఉపయోగించడం కానీ, అవి డిస్మాంటిల్ చేయడం కానీ, తిరిగి ఎరెక్ట్ చేయడం కానీ కష్టం. ఎందుకంటే మన యూత్ మనకు తెలుసు కదండి, కొన్నిసార్లు అది చేయమంటే కొన్నిసార్లు వారు రెస్పాన్సిబుల్ గా ఫీల్ కాదు, పని చేస్తారు కానీ బాధ్యతాయుతంగా పని చేయరు. కొన్నిసార్లు అవి వస్తువులు ఇరిగిపోవడం కానీ, కొన్నిసార్లు తొందరపాటు చర్యలు కనబడుతుంటాయి. కాబట్టి 30 సంవత్సరాలు పైబడిన వారు ఒక రెస్పాన్సిబుల్ బీయింగ్ గా ఉంటారు కాబట్టి ఆ బాధ్యత. అదే రీతిగా 50 లోపు అని ఎందుకంటే ఇవి శక్తి సామర్థ్యాలతో కూడింది. ఆ టెంట్ విప్పాలి, ఆ టెంట్ సామాన్లు మోయాలి, భుజాల మీద మోయాలి. కాబట్టి బరువులు మోయాలంటే ఎక్కడ మోయాలి? వారు క్యాంపు ప్రారంభించిన స్థలం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళేంత వరకు భుజాల మీద మోస్తూ ఉండాలి. అనగా వాళ్ళ వంశంలోనే మరొకరు భుజాలు మార్చుకుంటూ భుజాల మీదనే మోయాలి. కాబట్టి ఆ బరువు మోయాలంటే 50 years పై వాళ్ళు, ముసలి వాళ్ళు కొద్దిగా అలసిపోయే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే నీరసించే అవకాశాలు ఉన్నాయి, శక్తిహీనత కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 30 and 50 between 30 and 50 మరి ఆ వయసు వారికి ఆ పని చేయడానికి అవకాశము ఇవ్వబడుతుంది. అలాగే వారి గురించి రాయబడ్డ మాట అంటే అతి పరిశుద్ధ స్థలం, అనగా కహతీలు ఎక్కడ పని చేయాలంటే అతి పరిశుద్ధ స్థలం. ప్రత్యక్ష గుడారంలో డిఫరెంట్ భాగాలు ఉన్నాయి కదండి. అతి పరిశుద్ధ స్థలం. సో ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి 5వ వచనంలో అహరోను అతని కుమారులు లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్య మందసమును కప్పి, అనగా ఈ అతి పరిశుద్ధ స్థలానికి మధ్య అడ్డుతెర ఉంటుంది. ఆ అడ్డుతెరను ఎవరు విప్పాలంటే అహరోను కానీ అతని కుమారులు కానీ వారు వచ్చి విప్పిన తర్వాత ఆ అడ్డుతెర తొలగించబడిన తర్వాత అప్పుడు కహతీలు వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలోని ఆ ఉపకరణాలన్నీ వారు విప్పి అక్కడ చెప్పబడ్డ విధి విధానాలను బట్టి వాటిని ర్యాప్ చేయాలి. మరి దాని గురించిన వివరాలన్నీ కూడా అక్కడ మనకు అందించబడ్డాయి. అదే రీతిగా 15వ వచనం చూడండి. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారును పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణలన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహతీలు దాన్ని మోయవలను. అయితే వారు చావకున్నట్లు పరిశుద్ధమైన వాటిని ముట్టకూడదు. ఇది ప్రత్యక్ష గుడారములో కహతీల భారము. సో స్పష్టంగా చెప్పబడ్డ మాట అంటే ఎప్పుడైతే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి వెళ్తున్నామో ఆ వెళ్లే సమయంలో అహరోను అతని కుమారులు వచ్చి ఆ ప్రత్యక్ష గుడారం అనగా అతి పరిశుద్ధ స్థలంలో ఉపకరణాలన్నీ తొలగించి వాటిని కప్పిన తర్వాత మరి కహతీలు వచ్చి వాటిని మోయాలి. వారు చావకున్నట్లుగా దాన్ని ముట్టుకోకూడదు. వారు భుజముల మీద వాటిని మోయకూడదు. 20వ వచనంలో మనం గమనిస్తే వారు చావకున్నట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపను చూచుటకు లోపలికి రాకూడదు. ఈ విషయాన్ని మనము గమనించాలి. అనగా అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ముఖ్యంగా నిబంధన మందసం అక్కడ ఉంటుంది.
ఆ నిబంధన మందస్సము ముట్టుకోవడానికి వీల్లేదు. కనీసం ఆ ఆ రెప్పపాటు సేపైనా దాన్ని చూడటానికి వీల్లేదు. కేవలం అహరోను అతని కుమారులు దాన్ని కప్పిన తర్వాత కహతీయులు తమ భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాలి అనే విషయాన్ని మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. సో 16వ వచనం చూడండి. యాజకుడకు అహరోను కుమారుడు ఎలియాజర్ పై విచారణలోనికి వచ్చినవి అనగా ఆ అహరోనుకు 4 కుమారులు అయితే 2 కుమారులు ముందుగా చనిపోయారు కదండి. ఇక మిగతా 2 అంటే ఎలియాజరు, ఈతామార్. సో అక్కడ కూడా ఈ పనిని సూపర్వైజ్ చేసే బాధ్యత ఎలియాజర్కు అతని కుటుంబానికి అందించబడింది. ఎలియాజర్కు అతని కుటుంబానికి అందించబడింది. ఇక్కడ ఒక చారిత్రాత్మక సంఘటనకు ఒక విషయాలు నేను మీతో జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. ఈ సమూయేలు కాలంలో మందసము ఫిలిస్తీన్ల చేతికి పట్టబడుతుంది. ఏలీ కుమారులు వారి అక్రమ విధి విధానాన్ని బట్టి షిలోహు నుండి అది పట్టబడుతుంది. పట్టబడిన తర్వాత అక్కడ వారు తీసుకెళ్లి దాగోని గుడిలో పెట్టడం, అక్కడ కొన్ని క్రియలు అయిన తర్వాత దాన్ని మరలా తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథం అనగా అది ముట్టకూడదు అనే దానికి దేవుడు దాన్ని ముట్టడి ద్వారా కలిగే కాన్సిక్వెన్సెస్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. సో ఉన్నతమైన అనగా కొండ మీద తీసుకుని పెట్టారు. కిర్యత్యారీములో ఆ కొండ మీద పెట్టి అక్కడ అబీనాదాబు ఇంట చేర్చి అతని కుమారుడు ఎలియాజరును ప్రతిష్ఠించారు. ఓకే, 2వ సమూయేలు గ్రంథము. దావీదు ఈ మందసాన్ని తీసుకుని రావాలి అనుకుంటాడు. ఈ స్టోరీ మీకు బాగా తెలుసు. నేను కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి భాగంలో 3వ వచనం చూడండి. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జియాను అహియోను ఆ కొత్త బండిని తోలిరి. ఓకే, సో ఆ తర్వాత మనకు తెలుసు ఆ బండి మీద వెళ్తుండగా ఆ రాతికి జారడం, అది మందసం పడిపోవడం, చేయి ఆపడం ప్రయత్నం చేయడం, అక్కడ చచ్చిపోవడం మనకు తెలుస్తుంది. ఇక్కడ దావీదు చేసిన 2 ప్రధానమైన పొరపాట్లు ఏంటంటే, మొదటిది యాజకులు అనగా ఏర్పరచబడిన యాజకులు తమ భుజాల మీద మోయాలి. ఎక్కడికి వెళ్ళినా భుజాల మీద మోయాలి. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకును దానికి దాదాపు 2000 కొల మూరల ఎడము ఉండవలను. సో ఇశ్రాయేలు జనాంగానికి ఆ యాజకులు మోయు ఆ నిబంధన మందసానికి మధ్య ఎంత దూరం ఉండాలో అక్కడ తెలియబడింది. అదేవిధంగా 13వ వచనం చూడండి. సర్వలోక నాదులకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఆ 15వ వచనంలో 16వ వచనంలో కూడా ఆ మాటలు రాయబడ్డాయి.
సో ఆ జర్నీలో వారు ఏం చేశారు, ఆ నిబంధన మందసాన్ని ఆ రింగ్స్ పెట్టి, ఆ కర్రలు మోత కర్రలు పెట్టి భుజాల మీద మోసుకొని వారికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మోత కర్రల మీద యాజకులు అనగా లేవి అనే యాజకులు మాత్రమే మోయాలి. మిగతా వారు దాదాపు 2000 కొల మూరల దూరం ఉండాలి. సో ఇక్కడ దావీదు చేసే పొరపాటు ఏంటంటే, యాజకులు చేత మోపించవలసిన ఆ బండిని ఆ ఫిలిస్తీన్ల ఆచార సాంప్రదాయం ప్రకారం కొత్త ఎద్దుల బండి మీద మోపిస్తాడు. సో ద ఫస్ట్ మిస్టేక్ దావీదు చేసిన ప్రాముఖ్యమైన మిస్టేక్. అలాగే దానికి ముందు 6వ అధ్యాయం మొదటి భాగంలో, తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములందు యెహోవాను తన నామం పెట్టబడ్డ దేవుని మందసమును అచ్చ నుంచి తీసుకుని వచ్చటకే తన యొద్దన్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమై వెళ్ళెను. అనగా ఎవరిని తీసుకుని వెళ్ళాడంటే సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. దావీదు ఎవరిని తీసుకెళ్ళాడు? సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు, యాజకులను తీసుకుని వెళ్ళలేదు. తన దగ్గర 30,000 మంది శూరులను సమకూర్చుకున్నాడు. సో అలాగే ఆ కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అమినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకున్నాగా అమినాదాబు కుమారులకు ఉజ్జాయిను అహియోను ఆ కొత్త బండిని తోలిరి. మరి గతంలో నేను మొదటి శామ్యూయల్ 7:1 ఆ మందసమును కాపాడే బాధ్యత అమినాదాబు కుమారుడైన ఎలియాజర్కు అప్పగించబడి ఆ ఎలియాజర్ను ప్రతిష్ఠించారు. కాబట్టి అక్కడ ఎవరు ఉండాలి? ప్రతిష్ఠించబడిన ఎలియాజర్ ఉండాలి. సో అమినాదాబు కుమారులే అయినప్పటికీ కూడా వారిలోంచి ఎలియాజర్ను ప్రతిష్ఠించారు కాబట్టి ఎలియాజర్ అక్కడ ఉండాలి. కానీ ఎలియాజర్ అక్కడ కనబడ్డు. ఎలియాజర్కి బదులుగా అతని మిగతా కుమారు ఉజ్జా కానీ అహియు కానీ ఉంటారు. కాబట్టి ప్రాపర్ కేర్ వాజ్ నాట్ టేకెన్. దాని కొరకు తీసుకోవాల్సిన దైవిక సూచనలు వారు తీసుకోలేదు. కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో మరి దేవుని ఉగ్రత రావడం కనబడుతుంది. మొదటి దినవృత్తాంతంలో కూడా ఈ విషయం కొద్దిగా స్పష్టంగా రాయబడింది. అది కూడా చదువుదాం. మొదటి దినవృత్తాంతం 13వ అధ్యాయం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలులందరితో ఇలాగ సెలవించెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైతే మన దేవుని యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశమంతటా శేషించిన మన సహోదరులను తమ పట్టణంలోను పల్లెలను కాపురమును యాజకులను లేవీలను మనతో కూడా కూడినట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినంలో దాని యొద్ద మనము విచారణ చేయకే ఉంటిమి అని ఎవరితో కన్సల్ట్ చేస్తున్నాడంటే సహస్రాధిపతులతో శతాధిపతులతో కన్సల్ట్ చేస్తున్నాడు తప్ప దేవుని ఎదుట కన్సల్ట్ చేయాల. దేవుణ్ణి ప్రార్థించడం కానీ దేవుణ్ణి అడగడం కానీ అక్కడ అతను చేయలేదనగా దావీదు అధికారులతో సంప్రదించాడు. సో ఆ ఉజ్జా మరణించిన తర్వాత దావీదు 15వ అధ్యాయంలో మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం చూడండి. దావీదులో కొంత మార్పు కలుగుతుంది అతని ఆలోచన విధానంలో. మరి అప్పుడు 15వ అధ్యాయంలో దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించును, దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించును. మందసము ఎత్తుటకు నిత్యము తనకు సేవకు చేయటకు యెహోవా లేవీలను ఏర్పరచుకునని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞాపించెను. సో ఇక్కడ దావీదు రియలైజేషన్ వచ్చింది, వారు తప్ప, లేవీలు తప్ప. ఓకే, అంతటా దావీదు తాను యెహోవా మందసమును సిద్ధపరిచిన స్థలంలో దాన్ని తీసుకుని వచ్చటకై ఇశ్రాయేలుందరినీ యెరూషలేము సమాజం మీద కూర్చును. అహరోను సంతతి వారు, లేవీలైన కహతు సంతతి వారు, లేవీలైన కహతు సంతతి వారు. సో అప్పుడు
వారందరూ కలిసి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఉజ్జాను చంపిన రీతిగా మరి సెకండ్ టైం దేవుడు తన ఉగ్రతను వారి మీద కుమ్మరించాడు. ఎందుకంటే సెకండ్ టైం 15th చాప్టర్ లో దే క్యారీడ్ ది ఆఫ్ విత్ ఏ ప్రాపర్ అనగా దేవుడిచ్చిన సూచనల మేరకు వారు తీసుకుని వచ్చారు. సో కాబట్టి దేవుని కార్యాలు జరిగిస్తున్నప్పుడు మన గృహాల్లో మన కుటుంబ విషయాల్లో మనము ఏ రీతిగా ప్రవర్తించినప్పటికీ కూడా దేవుని మందసం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ చెప్పాడో అదే రీతిగా దేవుని ఆలయం విషయంలో, దేవుని మందిరం విషయంలో కూడా దైవిక ప్రణాళికలు, దేవుని సూచనలు, దేవుని అడగాలి, ప్రార్థించాలి. దేవుని కొరకు మనం ఏమి చేయాలన్నా దైవ చిత్తానికి అనుగోలాలి. దేవుడు అనుగ్రహించే సూచనలు మనం అంగీకరించాలి. సో అంగీకరించకుండా మనకి ఇచ్చ వచ్చినట్లుగా అధికారం ఉందని కానీ, లేకపోతే ధనం ఉందని కానీ, లేకపోతే మా చేతిలో పవర్ ఉందని కానీ ఆ రీతిగా తమకి ఇచ్చ వచ్చినట్టుగా జరిగించినప్పుడు దేవుడు సమ్మతించడు అనే దానికి సూచన ఒక ఎగ్జాంపుల్ ఈ దావీదు కాలంలో జరిగిన సంఘటన నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. సో ఫైనల్లీ ద కహతీయులు అతి పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణాలు కహతీయులు మోయాలి. సో కహతీయులు ఎవరు? లేవి కుమారుడు ముగ్గురులో ఒక కుమారుడు కహతీయుడు. ఆ కహతీయుల్లోంచి మోషే అహరోనులు వచ్చారు. సో దాన్ని బట్టి ఆ కహతీ వంశానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. కాబట్టి కహతీయులు బేసికలీ అతి పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణాలు వారు మోయాలి. అది కూడా ఎప్పుడు? అహరోను అతని కుటుంబం వారు అవి విప్పిన తర్వాత, ఆ అడ్డుతెర తొలగించిన తర్వాత, దానిపైన కప్పిన తర్వాత అప్పుడు వారు వచ్చి దాన్ని మోయాలి. వారు కళ్ళతో చూడకూడదు, చేతితో తాకకూడదు. కహతీయులైనప్పటికీ కూడా కహతీయులు కేవలం భుజాల మీద ఆ రింగ్స్ లో ఆ మోతకర్రలు పెట్టుకొని భుజాల మీద మోయాలి. సో సెకండ్ 4వ అధ్యాయం 21 నుంచి 28 వరకు మనం గమనిస్తే లేవి యొక్క మరొక కుమారుడు గెర్షోన్ ఇస్ ద ఎల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. గెర్షోనియులకు కొన్ని బాధ్యతలు అప్పగించే వారు కూడా 30 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాలు లోపల ఉన్నవారు. వారు ఏం చేయాలనే దానికి వారు మందిరం యొక్క తెరలు, ప్రత్యక్ష గుడారమును, దాని కప్పును, దాని పైనున్న సముద్ర వత్సలాచరమైన పైకప్పును, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారపు తెరలను, ప్రాకారపు తెరలను, అనగా ద టెంట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ బై ది గెర్షోనైట్స్. సో గెర్షోనీయులు ఆ గుడారం వాటిని విప్పాలి. ఆ గుడార సంబంధమైన సామాగ్రిని వారు విప్పాలి. ఆ గుడార సంబంధమైన సామాగ్రిని వారే మోయాలి. సో ఫర్ యువర్ క్లారిఫికేషన్, ది ఎలిమెంట్స్ ఇన్సైడ్ ది టెంట్ హ్యాస్ టు బి క్యారీడ్ బై ది కహతీయుస్. సో ఆ లోపల ఉపకరణాలన్నీ కహతీయులు మోయాలి. పైన ఉన్నటువంటి ఆ టెంట్ దానికి సంబంధించిన ఉపకరణాలన్నీ కూడా గెర్షోనీయులు మోయాలి. వీటిని సూపర్వైజ్ చేసే బాధ్యత అహరోన్ యొక్క 2వ కుమారుడైన ఈతామారుకు అప్పగించబడింది. 28th verse చూడండి. వారు ఈ పని చేయొచ్చు యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద ఉండవలను. ఓకే, అహరోనుకు 2 కుమారులే మిగిలారు. సో అతి పరిశుద్ధ స్థల సంబంధమైన వాటిని సూపర్వైజ్ చేయడానికి అహరోను ఒక కుమారుడైన ఎలియాజరు, అలాగే ఈ టెంట్ విప్పటానికి, దాన్ని మోయటానికి, అది సూపర్వైజ్ చేయడానికి అహరోను మరొక కుమారుడు ఈతామారుకు అది అప్పగించబడింది. సో 3వ కుమారుడు 29 నుంచి 33 మనం గమనిస్తే మెరారి. సో వారు కూడా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు. సో ఏజ్ విషయంలో ద సేమ్ ఫర్ ఎవ్రీ
సన్. కహతీయులకు అదే వయస్సు, గెర్షోనీయులకు అదే వయస్సు, మెరారీలకు అదే వయస్సు. వారు 31వ వచనంలో ప్రత్యక్ష గుడారములో వారు చేయి పని అంతట్లో వారు మందిరపు పలకలను, దాని అడ్డకరలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూ ఉన్న ప్రాకార స్తంభములను వారు తీసుకురావాలి. అనగా ఇన్సైడ్ ఎలిమెంట్స్ అన్ని కహతీయులు, పైనుండే టెంట్ కవర్ అంతా కూడా గెర్షోనీయులు. ఆ టెంట్ నిర్మించడానికి వాడే మెటల్ చెక్క సామాగ్రి కానీ, పలకలు అనగా ఆ గుడ్డ కవర్ చేయడానికి, గుడ్డ కప్పడానికి ఆ పలకలు, ఆ స్లేట్స్ కానీ లేకపోతే ఆ వస్తువులు కానీ, వాటికి అనగా టెంట్కి సంబంధించిన మేకులు కానీ, తాళ్ళు కానీ, చూడండి ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి, చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కూడా, ఒకరికి అతి పరిశుద్ధ స్థలములు, మరొకరికి ఏమో టెంట్ పై భాగము, మరొకటి ఆ టెంట్ నిర్మాణానికి అవసరమైనటువంటి ఇనుప చెక్క వస్తువులు, మరి అవి నిర్మించడానికి అవసరమైన తాళ్ళు, అదే రీతిగా మేకులు, ఇవన్నీ కూడా మెరారీల బాధ్యత కింద ఉంటాయి. వారు కూడా ఈతామార్ సూపర్విజన్ లో వారు కూడా ఉంచారు. సో ఇక్కడ ఈ కహతీయులు 30 నుంచి 50 వరకు వయస్సు కలిగిన వారు ఎంతమంది అనడానికి 34 నుంచి 37 వర్షాల్లో 2750 మంది. అలాగే 38 నుంచి 41 వచనాల్లో గెర్షోనీయులు 2630 మంది. అదేవిధంగా 42 నుంచి 45లో మెరారీలు 3200 మంది. మొత్తం 8580 మంది. వీరు వారి వారి వంతుల చొప్పున, అనగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మరి ఒకరు ఇద్దరు ఆ బరువులు మోయడం కష్టం కాబట్టి ఈ చెప్పబడ్డ 8580 మంది, మొత్తం 8600 మంది అని 3వ అధ్యాయంలో రాయబడింది. మొత్తం వారందరూ కూడా భుజాలు మార్చుకుంటూ ఆ వస్తు సామాగ్రిని మరి ఎక్కడ దింపకుండా, కింద పెట్టకుండా, మరి ఎక్కడ పడితే అక్కడ వాటిని ఉంచకుండా, దేవుని మేఘము ప్రయాణం చేస్తున్నంతసేపు వారు కూడా భుజం మీద మోయాలి. దేవుని మేఘం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ వారు దింపి ఆ టెంట్ నిర్మాణాన్ని వారు జరిగించాలి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఈ లేవి కుమారులైన 3 కుమారుల వారి వంశాల చొప్పున 3కి 3 బాధ్యతలు అప్పగించబడ్డాయి. మరలా చెప్తున్నా, కహతీయులు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణాలు ఇన్సైడ్ ఉన్నవి. అదే రీతిగా గెర్షోనీయులు ఆ టెంట్ గుడారాన్ని, అదే రీతిగా మెరారీలు ఆ గుడారానికి ఉపయోగించబడే ఆ వస్తు సామాగ్రిని వారు మోసుకుంటూ వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది. సో 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో మరలా ఈ ప్యూరిటీ అనే అంశాన్ని రిపీట్ చేస్తారు. ఎందుకంటే గాడ్ డిమాండ్స్ ఏ పర్ఫెక్షన్. కాబట్టి మరలా ఇక్కడ అపవిత్రత కలిగిన వాడిని పాలెము వెలుపల సపరేట్ గా ఉంచాలి అనే ఇన్స్ట్రక్షన్స్ 5వ అధ్యాయంలో చాలా, అనగా మొదటి 10 వచనాల్లో కుష్ఠరోగి కానీ చర్మ సంబంధం వ్యాధి కలిగిన వాడు వెలుపల ఉంచబడాలి అనే దాన్ని ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడుతుంది. దానికి కారణం నేను గతంలో చెప్పాను. ఈ చర్మ వ్యాధులు, కుష్ఠరోగం అనేది అవిధేయతకు, పాపానికి కలిగే ఫలితముగా ఆనాడు వారు భావించారు. కాబట్టి మరి పాలెము లోపల దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ప్రత్యక్ష గుడారం ఉంటుంది. కాబట్టి మరి పవిత్రుడైన దేవుడు ఉన్న ఆ పాలెము లోపల అపవిత్రత కలిగిన వారు ఉండకూడదన్న ఉద్దేశంతో ఎవరికైనా ఈ చర్మ సంబంధం వ్యాధి కలిగినప్పుడు వారు గుడారం వెలుపల ఆ వ్యాధి ఉన్నంత కాలము ఉంచబడాలనడానికి అక్కడ సెకండ్ టైం అక్కడికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడుతూ 7వ వచనంలో 5:7లో వారు పాపములు చేశారు, పాపం ఒప్పుకోవాలి అని. దే నీడ్ టు కన్ఫెస్ ద సిన్ బికాస్ వారికి వచ్చిన ఆ స్కిన్ డిసీజెస్ వారి యొక్క అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి కలిగింది అని చెప్పడం జరుగుతుంది. దానికి తగిన వారు బాగుపడినప్పుడు ప్రాయశ్చిత్తార్థ బలులు ఆ గురించి అక్కడ కొంత ఇవ్వబడింది. అలాగే 11 నుంచి చివరి వరకు మనం గమనిస్తే
ఇంప్యూరిటీ ఆఫ్ ది ఫ్యామిలీ, భార్య భర్తల మధ్య మరి అపవిత్రత అనగా వ్యభిచారం కానీ, లేకపోతే ఒకరి భార్యను మరొకరు అక్రమంగా లోపరుచుకోవడం కానీ, ఇవన్నీ జరిగినప్పుడు మరి ఏ రీతిగా మరి వారికి తగిన విధి విధానాలు గతంలో లేవి కాను చెప్పినవే ఇక్కడ మరలా రిపీట్ చేయబడుతుంది. సర్ప్రైజింగ్లీ 23వ వర్షంలో ఆమెన్ అనే పదం మొదటిసారిగా కనబడుతుంది. వర్స్ 23లో ఆమెన్ అనే పదం మొదటిసారిగా కనబడుతుంది. చాలాసార్లు ఆమెన్ అనే మాట మన క్రొత్త నిబంధనలోనే ఎక్కువగా మనకు కనబడుతుంది, ముఖ్యంగా పత్రికల్లో. కానీ ఇక్కడ ఆమెన్ అనే మాట మొదటిసారిగా మనకు కనబడుతూ ఉంటుంది. సో ఇది 5వ అధ్యాయంలో మనం అవి చదివినప్పుడు అవి ఏ రీతిగా ఆమె పరిస్థితిని ఆమెను ఏదిగా రీఇన్స్టేట్ చేయగలరు, ఆమె దోషమును ఎవరు ఎలా భరించాలో ఆ విషయాలు అక్కడ తెలియచేయబడ్డాయి. సో 6వ అధ్యాయం, నాజీరగుటకు ఎవరైనా మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకునే ఎడల అంటూ నాజరైట్ గురించి ఇక్కడ కొన్ని సూచనలు 6వ అధ్యాయంలో మొదటి 22 వచనాల్లో వ్రాయబడిన, అనగా ఈ లేవీలు కాకుండా మిగతా 12 గోత్రాల్లో ఎవరైనా కానీ నేను దేవుని కొరకు కొన్ని దినాలు ప్రత్యేకపరచుకుంటాను, ప్రత్యేకంగా ఉంటాను అని ఎవరైనా భావించినట్లయితే వారు ఎటువంటి విధి విధానాలు కలిగి ఉండాలో అక్కడ కొన్ని, అనగా వారు మద్యము తాగకూడదని, ద్రాక్షరసాన్ని తాగకూడదని, లేకపోతే చిరకను తీసుకోకూడదని, ద్రాక్ష పళ్ళం తినకూడదని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఇవ్వబడ్డాయి. తల వెంట్రుకలు బోడి చేసుకోకూడదని, లేకపోతే శవాలు ముట్టకూడదని, ఈ రీతిగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మరి నాజీర్ అయ్యే వ్యక్తి గురించి వ్రాయబడ్డాయి. మరి ఈ నాజరైట్ అనే అంశం జ్ఞాపకం వచ్చిన మనకు తప్పనిసరిగా శాంసన్ జ్ఞాపకం రావాలి కదండి. శాంసన్ గురించి, అతడు నా కొరకు నాజీరు చేయబడ్డవాడు, అతని తల మీదకి మంగళకత్తి తేకూడదు, అతనికి ఏ ఇన్స్ట్రక్షన్ ఎలా పెంచాలి ఆ విషయాలు శాంసన్ గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది. అది న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనబడుతుంది. అదే కొత్త నిబంధనలో నాజీరుగా చేయబడ్డ వ్యక్తుల్లో మనకు ప్రాముఖ్యంగా జాన్ ది బ్యాప్టిస్ట్ కనబడతాడు. జాన్ ది బ్యాప్టిస్ట్ కూడా నాజీరు చేయబడతాడు. తను సమాజం నుంచి వేరుగా పెరుగుతాడు. వేరుగా అతని భోజన ఆహార నియమాలు కూడా ఉంటాయి. మరి చాలా వరకు దేవుని కొరకు ప్రత్యేకించబడి ప్రత్యేకమైన జీవితం, ప్రత్యేకమైన నియమావళి కలిగిన వారుగా మనకు అక్కడ కనబడుతూ ఉంటారు. ఇదే అధ్యాయంలో అనగా ఈ నాజీర్ అనే దాని గురించి చెప్తూ అది స్వచ్ఛందంగా తమకు తాముగా మేము నాజీరుగా ఉంటాము కొన్ని దినాలు. ఇప్పుడు మనము 40 దినాలు ఉపవాస దినాలు ఉన్న రీతిగానే నాజీరుగా ఉంటామని స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కొంతమంది, లేదా దేవుడు శాంసన్, జాన్ ది బ్యాప్టిస్ట్ ఎన్నుకున్న రీతిగా దేవుడు కొంతమందిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి చాయిస్ ఏదైనప్పటికీ మోడ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాజీరుగా చేయబడ్డప్పుడు ఆ పవిత్ర జీవిత అలవాట్లు కానీ అనుభవాలు కానీ తప్పనిసరి, అది చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ 2, 5, 6 అధ్యాయాలు రెండింటిని ఒక్కసారి ఒక డిఫరెన్స్ మనం చూసుకుంటే 5వ అధ్యాయంలో అపవిత్రుడు పాలెము వెలుపలికి పంపించబడాలి. సో 6వ అధ్యాయంలో పవిత్రత కోరుకునేవాడు, నేను పవిత్రుడిగా జీవిస్తున్నవాడు నాజీరు చేయబడి పాలెము లోపల దేవుని కొరకు ప్రత్యేకించబడాలి. సో పవిత్రుడైన వాడు, అపవిత్రుడైన వాడి గురించి 2 అధ్యాయాలు కొంత మనకు వివరించబడ్డాయి. అవి స్వయంగా మనము చదువుకోవచ్చు. కానీ ఈ 6వ అధ్యాయంలో 22 నుంచి 26 వరకు అక్కడ ఆరోనిక్ బెనడిక్షన్ అంటారు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగ చేయను గాక అంటూ వారు ఇశ్రాయేలు మీద తన
నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదును అంటూ చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే బ్యాప్టిస్ట్ వారి కన్నా లూథరన్ వారికి సిఎస్ఏ వారికి ఈ ఆరోనిక్ బెనెడిక్షన్ బాగా అలవాటు. ఎందుకంటే ప్రతి ఆరాధనలో ఈ ఆరాధన క్రమంలో తప్పనిసరిగా ఈ మాటలు యాజకుడు చెప్పాలి. యెహోవా అది పాట రూపంలో పాడుతుంటారు వాళ్ళు. నాకు బాగా గుర్తు. నేను మొట్టమొదట చిన్న వయసులో నేను ఫోటో పెట్టాను చూడండి. రాజమండ్రికి వెళ్ళినప్పుడు అక్కడంతా లూథరన్స్, బ్యాప్టిస్ట్ లేదండి. కాబట్టి తప్పనిసరిగా లూథరన్ చర్చికి వెళ్ళేవాళ్ళం. సో మొదటిసారిగా నాన్ బ్యాప్టిస్ట్ డినామినేషన్ గురించి మాకు తెలిసి అక్కడ వీళ్ళందరూ నిలబెట్టడం, కూర్చోబెట్టడం ఇవన్నీ మేము చిన్న బిడ్డలకు ఉండేవాళ్ళని. ఎంత ఊరికి లేయాలి, ఊరికి కూర్చోవాలి, ఎందుకు లేయాలో తెలియదు, ఎందుకు కూర్చోవాలో తెలియదు. అక్కడ ఉన్నటువంటి ప్రెస్బిటర్స్ వారి పాట రూపంలో ఈ ఆశీర్వాదాలు ఉచ్చరించేవారు. ఆ రోజుల్లో మాకు తెలియదు, మేము కూడా బ్లైండ్ గా మేము ఫాలో అవుతుండేవాళ్ళం. కానీ ఈ ఆరోనిక్ బెనెడిక్షన్, దీనికి ఆరోనిక్ బెనెడిక్షన్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే దేవుడు అహరోనుకు అతని సంతానానికి ఇశ్రాయేలు ప్రజలను దీవించడానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఏ రీతిగా దీవించాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలి. సో అంతకుముందు దేవుడు ఇశ్రాయేలు పితరుల కాలములో దేవుడే స్వయంగా పితరులను దీవించాడు. దేవుడే స్వయంగా పితరులను దీవించాడు. మనము జ్ఞాపకం చేసుకుంటే మరి ఆది కాండంలో 13వ అధ్యాయం 27వ వచనంలో అబ్రహాం మెల్కిసెదెకు అర్పణ చెల్లించినప్పుడు 10వ భాగం మరణించినప్పుడు ఆ మెల్కిసెదెకు అబ్రహామును దీవిస్తాడు. అలాగే యాకోబు ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు 28వ అధ్యాయము 13వ వచనంలో కానీ, ఆ తర్వాత తిరిగి వస్తున్న 32వ అధ్యాయము 27లో కానీ ఆది కాండంలో మరి అక్కడ దేవుడు స్వయంగా యాకోబును దీవించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనేను అని చెప్పినట్లుగా మనం గమనిస్తాం. సో ఆ రోజుల్లో విజిటర్, గాడ్ వాజ్ ఎ విజిటర్, హీ కమ్స్ అండ్ బ్లెసెస్ అండ్ గోస్. సో ఇక్కడ ఏమైందంటే దేవుడు తన ప్రజల మధ్య నివసించబోతున్నాడు కాబట్టి దేవునికి ప్రజలకు మధ్య ప్రతినిధులుగా అహరోను వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, యాజకులుగా వారిని దేవుడు నిర్ణయించాడు కాబట్టి దేవుని తరపున వారు ప్రజలను దీవించాలి, ఆశీర్వదించాలి. కాబట్టి ఏమని ఆశీర్వదించాలో ఆ వచనాలు కూడా అక్కడ మరి దేవుడు అహరోనుకు తెలియచేస్తున్నట్టుగా మనము గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా 3 కనబడతాయి. 23వ వచనం చూడండి. మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవించవనంటూ మొదటి దీవెన, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. సో ఈ ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అనే ఈ 2 మాటలు గమనిస్తే బ్లెస్సింగ్ అండ్ కీపింగ్. యెహోవా నిన్ను దీవిస్తాడు, నిన్ను కాపాడుతాడు. సో నిన్ను కాపాడువాడు ఆయనే, నిన్ను దీవించువాడు ఆయనే అనే ఆ మాటలు కనబడతాయి. సో ఇది ఒక రకంగా ఆలోచిస్తే మన జీవిత కాలంలో మనం జీవించడానికి అవసరమైన క్షేమ స్థితికి అవసరమైన దీవెన. మనం క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఏ తెగులు రాకూడదు, ఏ సమస్యలు రాకూడదు. మనము జన్మించిన నాటి నుంచి లోకాన్ని విడిచేంత వరకు కూడా దేవుని క్షేమము మన పట్ల ఉండాలి. కాబట్టి మొదటి దీవెన, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అనే ఈ దీవెన మన భౌతిక జీవిత క్షేమ స్థితికి సంబంధించింది. భౌతిక జీవిత క్షేమ స్థితిని సంబంధించింది. అది దేవుడైన యెహోవా, అనగా మన సృష్టికర్తైన దేవుడైన యెహోవా మన ప్రధాన, అనగా మన సృష్టికర్త కాబట్టి మన బాధ్యతల్లో ఆయన కాపాడే బాధ్యత, దీవించే బాధ్యత దేవదేవుడు. కాబట్టి ఆ దేవదేవుడిని ఆ రీతిగా ప్రార్థించాలి,
అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. అనగా కొంతమంది వేదాంతులు ఈ 3 దీవెనలు ఈ రీతిగా వాళ్ళు క్లాసిఫై చేశారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. 25వ వచనంలో యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ద సెకండ్ బ్లెస్సింగ్ లో మనకు కనబడేది ఏంటంటే కరుణించును గాక, అనగా ద గ్రేస్ అండ్ మర్సీ, దేవుని కృప, దేవుని కరుణ, అనగా ఆ దేవుని కృపను బట్టి కరుణను బట్టి మనకు ఏం కలుగుతుందంటే క్షమాపణ కలుగుతుంది. సో ఈ కృప, ఈ కరుణ మనం ఎవరిలో చూస్తామంటే కుమారుడైన దేవునిలో చూస్తాం. కృప, ఆ కరుణ అనే ఆ మాటలు కుమారుడైన దేవునిలో చూస్తాం. ఎందుకంటే కృపా సత్య సంపూర్ణంగా ఆయన మన మధ్య జన్మించాడు, జీవించాడు. సో థియాలజియన్స్ ఏమంటారంటే ద ఫస్ట్ బ్లెస్సింగ్ స్పీక్స్ అబౌట్ గాడ్ ది ఫాదర్ అండ్ ద సెకండ్ బ్లెస్సింగ్ స్పీక్స్ అబౌట్ ది గాడ్ ది సన్. ఆయన కృపా వాస్తవత కలిగిన వాడు కాబట్టి ఆ కృప అనగా తండ్రిలో లేవని కాదు. సో త్రిత్వమైన దేవుల్లో అన్ని ఉన్నాయి, అన్ని దైవిక లక్షణాలు ఉన్నాయి. కానీ దీవెన అనుగ్రహిస్తున్నప్పుడు ఈ అంశాలు, ఇది అనగా మొదటి దీవెన భౌతిక జీవితానికి, శరీర సంబంధమైన క్షేమ స్థితికి సంబంధించింది అయితే, ఈ రెండవ దీవెన మరి కృపా కనికరాలు అనేవి మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునరుద్ధరింప చేసుకోవటానికి, అనగా దేవునితో తిరిగి సంబంధపరచబడ్డాను, దేవుడు అనుగ్రహించే క్షమాపణ అవసరం. కాబట్టి ఆ క్షమించబడాలంటే దేవుని కృప, దేవుని కరుణ అవసరం. కాబట్టి ఆ రెండవ దీవెన ఆ రీతిగా క్లాసిఫై చేయడం జరిగింది. మూడవ దీవెన యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానము కలగచేయను గాక. సమాధానం. సో ఈ సమాధానము అనే ఈ మాట పీస్, ఈ సమాధానం ఎప్పుడు కలుగుతుందంటే తిరిగి సంబంధ బాంధవ్యాలు తిరిగి రీఇన్స్టేట్ అయినప్పుడు. ఇప్పుడు నాకు మరొక వ్యక్తికి మధ్య విభేదాలు ఉన్నాయి, విరోధాలు ఉన్నాయి. మా ఇద్దరి మధ్య సంబంధము లేకపోతే సమాధానం ఎప్పుడు కలుగుతుంది, పీస్ ఎప్పుడు కలుగుతుంది? మేమిద్దరము కలిసిపోయినప్పుడు, అనగా మా మధ్య ఉన్నటువంటి ఆ వైషమ్యాలు కానీ, సమస్యలు కానీ, పొరపాట్లు కానీ తొలగించబడ్డప్పుడు, అనగా క్షమించబడ్డప్పుడు, మా ఇద్దరి మధ్య ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు న్యాచురల్ గా మా ఇద్దరి మధ్య సమాధానము కలుగుతుంది. కాబట్టి మొదటి దీవెన భౌతిక క్షేమ స్థితికి సంబంధించింది అయితే, రెండవ దీవెన కుమారుని ద్వారా కలిగేది మనము తిరిగి దేవుని యొద్దకు చేరడానికి, అనగా పవిత్రుని చేరుకోవడానికి అవరోధంగా ఉన్న పాప క్షమాపణగా భావించవచ్చు. మరి ఆ పాప క్షమాపణ కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? దేవునితో మనల్ని సంబంధపరుస్తాడు. సమాధానము మనకు కలుగుతుండగా పీస్ అండ్ రెస్టోరేషన్. ఓకే, అదే రీతిగా దేవుడు మనల్ని ఆస్వాదించడానికి దేవుని ప్రేమ అవసరం. దేవుడు మనల్ని క్షమించడానికి దేవుని కృప మనకు అవసరం. అలాగే దేవునితో సంబంధపరచబడటానికి సమాధానము అవసరం. 3 విషయాలు చెప్పారు. దేవుడు మనకు క్షేమాన్ని ఇవ్వటానికి దేవుడు మనల్ని ప్రేమించాలి, అనగా ప్రేమ కావాలి. అలాగే ఆ పాపపు స్థితిలో నుంచి దేవుని దగ్గరికి రావాలంటే క్షమాపణ కావాలి, అనగా దేవుని కృప కావాలి. క్షమించబడాలంటే దేవుని కృప కావాలి. ప్రేమ, కృప. మూడవది ఏంటి? ఆ క్షమించబడిన తర్వాత దేవునితో సంబంధపరచబడాలి, పీస్. ఓకే, ప్రేమ, కృప, సమాధానం. సో పౌలు మనకు నేర్పించిన ఆశీర్వాదం 2 కొరింథీయులు 13:14 చూడండి. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు కావలి ఉండును గాక. ఇప్పుడు మనం ఇచ్చే దీవెన అదే కదా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం. 2 Corinthians 13:14. సో పౌలు భక్తుడు తన పత్రిక అన్నింటిలో కూడా చివరిలో బెనడిక్షన్ ఇస్తాడు. దాంట్లో తప్పనిసరిగా కృప, సమాధానం అనే మాటలు ఎక్కువగా వాడుతుంటాడు. కృప, సమాధానం, దేవుని ప్రేమ మీ పట్ల నిలిచి ఉండును గాక అంటాడు. కృపయు సమాధానం మీకు కలుగును గాక అంటాడు. సో ఆరోనిక్ బ్లెస్సింగ్ లో కనబడే ఆ ఇండైరెక్ట్ ఆ ఆశీర్వాదాలు క్రొత్త నిబంధనలో పౌలు ప్రత్యక్ష రూపంలో, పరోక్షంగా కాకుండా ప్రత్యక్ష రూపంలో తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము లేకపోతే సమాధానము మనకు కలిగిన గాక అంటూ ఆయన అది చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 ఆరోన్కు చెప్పబడ్డ దీవెన అంశాలు అహరోను ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి కొత్త నిబంధనలో పౌలు ద్వారా మనకు అందించబడ్డట్టుగా మనము భావించవచ్చు. శరత్ గారు, మీ ప్రశ్న ఏంటండి? అదే సార్, ఫస్ట్ ఫ్రమ్ గాడ్ ది ఫాదర్, సెకండ్ గాడ్ ది సన్, మూడవది గాడ్ ది హోలీ స్పిరిట్ సార్. అవును అవును, అదొక్కటే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. సో కాబట్టి ద లార్డ్ బ్లెస్ ది అండ్ కీప్ ది అండ్ కంటిన్యూ అనగా దేవుని యొక్క ఆశీర్వాదాలు కొనసాగే ఆశీర్వాదాలుగా నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేస్తుంది అనగానే ఆ కాంతిలో లేకపోతే దేవుని వెలుగులో నిరంతరం మనం కొనసాగాలి. ఆ వెలుగులో ఉండడం ద్వారా దేవుడు భౌతిక జీవిత సంబంధమైన ఆశీర్వాదాలు కాపుదలు ఇస్తాడు. అదే ఆ కాంతిలో మనకు దేవుని కృప, క్షమాపణ ఉంటుంది. అదే కాంతిలో దేవునితో మనము సంబంధ బాంధవ్యాలు, సమాధానము కలిగి ఉంటాం అనే విషయాలు అక్కడ పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. సో 6వ అధ్యాయం అయిపోయింది. 7వ అధ్యాయంలో అనగా అప్పటి వరకు 6వ అధ్యాయం వరకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎవరు ఏమేమి చేయాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత 7వ అధ్యాయంలో ది ఎరెక్షన్ ఆఫ్ ది టెబర్నకల్ కనబడుతుంది. ప్రత్యక్ష గుడారం ఇంతవరకు నిర్మించబడలేదు. ఆ నిర్మాణం ఎక్కడ ఉండాలి, దాని చుట్టూ ఎవరు ఉండాలి, ఎవరు ఏమేమి పని చేయాలి, అందరికీ విధి విధానాలు చెప్పిన తర్వాత అప్పుడు 7వ అధ్యాయంలో ఆ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రత్యక్ష గుడారం యొక్క సూచనలే కానీ నిర్మాణం జరగలేదు. సో నేను గతంలో చెప్పాను, అంతకుముందు లేవి కాండంలో మరి మోషే తన గుడారాన్ని పాలెం వెలుపల కంటే ఆ మోషే గుడారంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ అప్పటి వరకు ఆ మందసం నిర్మాణం కానీ, ఆ దీపస్తంభం కానీ, ధూప నైవేద్యాల బలిపీఠాలు కానీ అవన్నీ నిర్మించబడలేదు. టెంపరీ ఎరెక్షన్ జరిగింది. కానీ ఇక్కడ పర్మనెంట్ 7వ అధ్యాయంలో అవి ఎలా చెరిగించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏమేం చేయాలి అనే విషయాలు అన్ని కూడా 7వ అధ్యాయంలో మనకు పొందుపరచబడ్డాయి. మనకు ఆ వివరాలు ప్రస్తుతం మనకు అంతగా ఉపయోగపడదు, ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం మనకు లేదు కాబట్టి, దాని అవసరత ప్రస్తుతం మనకు లేదు కాబట్టి ఆ గుడార నిర్మాణం గురించి మనకు అంతగా అవసరం లేదు. అదేవిధంగా 8వ అధ్యాయంలో కూడా అదే విషయాలు మనకు పొందుపరచబడ్డాయి. అదేవిధంగా 9వ అధ్యాయం కూడా అదే విషయాలు మనకు కనబడతాయి. 10వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా ఈ నిర్మాణం గురించిన వివరాలు కానీ, అందులో బలియార్పణ గురించి కానీ మనకు తెలియబడతాయి. సో కాబట్టి ఇది నేను స్కిప్ చేస్తున్నాను. 10వ అధ్యాయం 11వ వచనానికి రండి. 10వ అధ్యాయం 11వ వచనంలో 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్య బంధనము మీద నుండి పైకి ఎత్తబడను కనుక ఇశ్రాయేలు సినాయి అరణ్యంలో నుండి ప్రయాణం చేయసాగిరి. ఆ తర్వాత మేఘము హీరాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. అనగా
వారు బయలుదేరిన తర్వాత ఒకసారి వారు ఈ సంఖ్యాకాండం మొదటి అధ్యాయంలో దేవుడు ఈ విషయాలు చెప్పినప్పుడు వారి డేట్ ఇక్కడ రాయబడింది. మొదటి అధ్యాయంలో వారు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీ, 2nd year 2nd month అండ్ ఫస్ట్ మొదటి తేదీ. ఇక్కడ 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీ. అనగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా దాదాపు 20 days దేవుడు వారికి అనుగ్రహించిన తర్వాత వారు సీనాయి నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత సీనాయి తర్వాత నెక్స్ట్ క్యాంప్ హీరాను అరణ్యంలోనికి వెళ్తారు, హీరాను ప్రదేశానికి వెళ్తారు. అక్కడ విషయాలు మనము 11వ చాప్టర్లో మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. వారు బయలుదేరినప్పుడు 28వ వచనం చూడండి. ఇశ్రాయేలు ప్రయాణం చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణము సాగించిరి. అనగా ఆ ప్రత్యక్ష గుడారము ఎవరు మోయాలో ఆ ముగ్గురు కహతీలు కానీ గెర్షోనీలు కానీ మెరారీలు కానీ వారిని విప్పి వారు మోస్తూ ఉంటే దాని చుట్టూ ఇన్నర్ సర్కిల్లో ఆ లేవి కుటుంబీకులు ఉండగా ఆ తర్వాత ఔటర్ సర్కిల్లో 12 tribes ఉండగా వారందరూ కలిసి ఆ ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉండగా వారు తమ తమ సైన్యముల చొప్పున ప్రయాణము సాగించారు అని వ్రాయబడింది. 29 నుంచి 32 వరకు ఒక చిన్న ఇంటరప్షన్ అక్కడ కనబడుతుంది. సడన్ గా ఒక ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ ఇవ్వబడుతుంది. అనగా మనకు తెలియకుండానే, మనం గమనించకుండానే ఇక్కడ ఆ మోషే మామయ్యకు మిద్యానీయుడైన రెఫూయేలు కుమారుడు హోబాబు మోషేతో, అనగా అక్కడ మోషే బావగారు అక్కడ ఉన్నారు. అనగా ఇప్పటి వరకు సీనాయి ఆ పర్వతం మీద దేవుడు ఆజ్ఞలు అందించే వరకు కూడా వారితో కలిసి ఎవరున్నారు? ఇత్రో పాపం వెళ్ళిపోయాడు అట్లా. కానీ ఇత్రోతో పాటు వచ్చినటువంటి హోబాబు అనగా ఇత్రో కుమారుడు, ఇత్రోకున్న రెండో పేరు, మరొక పేరు రెఫూయల్ అన్న ఇత్రో అన్న ఒకరి పేరు అది. హోబాబు వారితో కూడా ప్రయాణం చేస్తుంటే మోషే అంటాడు, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబో మేలు గూర్చి వాగ్దానం చేసినగా, అందుకతడు నేను రాను, నా దేశమునకును నా వంశస్థులకు వెళ్ళుదునను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మల్ని విడవకుము, ఎట్లనగా ఈ అన్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసినవి, నీవు మాకు కన్నుల వలె ఉండువు, మరియు నీవు మాతో కూడా వచ్చినలా యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుము అనిది. ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్, మరి దాని కాన్సిక్వెన్సెస్ తర్వాత వాక్య భాగాల్లో మనము చాప్టర్స్ లో మనము గమనించవచ్చు. మరి మోషే తన బావగారిని మాతో కూడా రావాలి, మాతో కూడా ఉండాలి, మమ్మను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు అంటూ ఎందుకు రమ్మంటున్నాడు అన్నదానికి అక్కడ మోషే చెప్తున్న మాట ఏంటంటే, ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి, నీవు మా కన్నుల వలె ఉంటావు. ఈ మాట మరి దేవుని దృష్టికి యథార్థమైందా? ఎందుకంటే while God was leading them, while God was guiding them, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ మేఘము ఆ గుడారం నుంచి లేచినప్పుడు వారు ప్రయాణం కావాలి, మేఘం ఆగిపోగానే అక్కడ ఆగిపోవాలి. అనగా దేవుడు స్పష్టంగా సూచనలు ఇచ్చాడు. అయినప్పటికీ కూడా మోషే తనతో పాటు ఉన్నటువంటి ఈ మిద్యానీయుణ్ణి రమ్మంటాడు, నువ్వు మమ్మల్ని గైడ్ చేయి అంటాడు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా నీకు బాగా తెలిసి, ఈ ప్రాంతంలో బాగా గొర్రెలు కాసుకుంటూ ఉన్నావు కాబట్టి ఎక్కడ పచ్చిక బాగుంటుందో, ఎక్కడ ప్రదేశం బాగుంటుందో, ఎక్కడ మేము క్యాంప్ వేయడానికి అవకాశం ఉంటుందో అవి నువ్వు బాగా గైడ్ చేయగలవు. కాబట్టి యు కమ్ విత్ అస్, మమ్మల్ని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. చాలాసార్లు కొన్ని మన పొరపాటు తీర్మానాలు అబ్రహాము లోతును వెంబడి తెచ్చుకున్నాడు, తద్వారా కలిగిన అనుభవాలు మనకు తెలుసు. కాబట్టి
కొన్నిసార్లు అబ్రహాము అనగా డెసిషన్స్ మనం ఆలోచిస్తే ఎవరు మన షారాయ్ దాసి, ఆమె విషయంలో హాగర్ విషయంలో వారు చేసిన పొరపాట్లు కానీ కొన్ని పొరపాటు తీర్మానాలు, అనగా దేవుడు మనకు అన్ని సమకూరుస్తుందా కూడా కొన్నిసార్లు మానవ సంబంధమైన అండ కొరకు, సహాయం కొరకు మనము కాంక్షిస్తూ వీక్షిస్తాము. తద్వారా దేవుని సహాయం నుంచి మనము విడిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి కాబట్టి వారు మరి ఫాలో అయ్యారో ఆగిపోయారో దాని గురించి వివరాలు మాత్రం అక్కడ మనకు ఇవ్వబడలేదు. కానీ 33-34 వచనాలు చూస్తే, యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిన వారు విశ్రాంతి స్థలము చూచు వరకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగాను. వారు తాము దిగిన స్థలం నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ఆ మందము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించు వారు నీ నుంచి పారిపోదురుగాకను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్ము అనెను. అనగా వారు ప్రాణమై వెళ్తున్నప్పుడు మేఘము ఆగినప్పుడు, మేఘము లేచినప్పుడు దేవా మాకు ముందుగా వెళ్ళమని ప్రార్థన చేస్తాడు. అదే రీతిగా ఆ మేఘము మిలిచినప్పుడు ప్రభా మా మధ్యకు తిరిగి రమ్మని ప్రార్థన చేశాడు. మరి మొదట హోబాబుతో సంభాషించిన సంభాషణ యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నప్పటికీ మరి ఇక్కడ 35-36లో దేవుని ప్రార్థించి దేవుడు ముందుగా వెళ్ళాలని, దేవుడు వారి మధ్య నివసించాలని కోరుకోవడం జరిగింది. మరి హోబాబు అతని మిజ్జానీయులు వారిలో ఉన్నారో లేదో తెలియదు, కానీ 11వ అధ్యాయంలో మిశ్రిత జనం అనే ఒక మాట కనబడుతుంది. అనగా there are certain people besides the Jews. అది 11వ అధ్యాయము నెక్స్ట్ వీక్ లో మనము ధ్యానం చేద్దాం. సో ఇప్పటి వరకు వారు సీనాయి పర్వతమ క్యాంప్ నుంచి బయలుదేరారు. సో నెక్స్ట్ క్యాంప్ పారాన్ అరణ్యంలోకి వారు వెళ్తారు. అక్కడ జరిగే విషయాలు, ఆ తదుపరి జరిగే విషయాలు 11వ అధ్యాయం నుంచి మనము కొన్ని ఇబ్బంది కలిగించే అంశాలు, అనగా మోషే నాయకత్వంలో కొన్ని ఇబ్బంది కలిగించే అంశాలన్నీ కూడా మనకు 11 నుంచి మనకు కనబడతాయి. సో అవి నెక్స్ట్ వీక్ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. రేచల్ ఉందమ్మా, రేచల్ ప్రార్థన చేస్తావా?